శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40 వచనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనకరపడి చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి దాన్ని తెచ్చిందుకే మేము చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు అనేటువంటి ప్రభు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడే ఉన్నాడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకో అని, నన్ను ముట్టి బాగు చేయమని మోకాళ్ళని ప్రార్థించినట్లుగా చూడగలం. తన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని ముట్టి బాగు చేశాడు, అతను శుద్ధి అయినాడు. అనగా మోకాళ్ళలోని విధేయత కలిగి ప్రార్థన చేసి గోజాడినప్పుడు దేవుడు కరుణించే దేవుడు అయినాడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు అయినాడు, ఆశీర్వాదం అనుగ్రహించి ప్రభు అయినాడు. అట్టి దేవుని విశ్వాసం కలిగి ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించి దీవించిన గాక, ఆమేన్. మౌంత్ర స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి ధనతిచ్చినకే మహిమ ఘనత ప్రభు ఆరోపిస్తుంది. యేసు నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.